హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వీరబాబు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇది వాటర్ కూలర్ అనమాట. అంటే వాటర్ పోసుకునేయడానికి వీలైన కూలర్ ఇది. చూసారు కదా, ఇది కూలర్లోని కొంచెం హెవీ కూలర్ అనమాట. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 10,000 11,000 అలాగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది మనకి చూసారు కదా, స్పిన్ను, కూలింగు, అలాగే స్పిన్ను ఆప్షనల్తో ఉంటుంది. అంటే గాలి అటు ఇటు రొటేట్ అవ్వడానికి, అలాగే కూలింగ్ రావడానికి కూడా ఇందులోనే ఒక బటన్లోనే ఆప్షను. అలాగే స్లో స్పీడు, హై స్పీడు 3 ఆప్షన్లతో ఈ ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. చూసారు కదా, ఇది మోటార్ అనమాట, 18 వాటర్ మోటరు. అలాగే ఫ్యాన్, దీనికి ఎక్కువ సామాన్లు ఏమి ఉండవు. ఫ్యాను అలాగే ఈ కూలింగ్ వాటర్ మోటార్ అనమాట. ఈ వాటర్ మోటార్ అనేది పోయింది. ఇప్పుడు మోటార్ అనేది మనం మార్చాలి. ఓకే, ఈ కూలర్కి హనీ ప్యాడ్ అనేది వస్తుంది అనమాట. ఈ హనీ ప్యాడ్ అనేది చాలా బాగుంటుంది. కూలింగ్ కూడా బాగా నిలబడుతుంది మనకి. ఇప్పుడు ఈ కూలింగ్ ఫ్యాన్కి, ఈ వాటర్ మోటార్కి ఈ మోటార్ వేయాలన్నమాట. ఈ మోటార్ చూసారు కదా, మెల్కాన్ అనే కంపెనీ వాళ్ళది ఈ మోటార్ అనమాట. ఇది వచ్చేసి మనకి 280 రూపాయలు ఎంఆర్పి ఉంది. అలాగే ఇది 18 ఫీట్ అనమాట. అంటే 18 అడుగులు ఎత్తు వరకు కూడా వాటర్ అనేది లిఫ్ట్ చేయగలదు. మోటార్ చూసారు కదా ఎలా ఉంటుంది, హెవీ మోటరే. మోటార్ కూడా కొంచెం స్ట్రాంగ్గా బాగుంది. దీనికి మెస్ గట్టాన్ని బాగా ఇచ్చాడు. మోటార్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, మోటార్ చూసారు కదా, మోటార్ అయితే మంచి క్వాలిటీతో ఉందన్నమాట. ఇలాంటి మోటార్లో కొంచెం మంచి క్వాలిటీ ఉన్న మోటార్లే వేసుకోవాలి. మరి లో క్వాలిటీ మోటార్లు వేసినా కానీ అవి సరిగ్గా పనిచేయవు. ఓకే, ఇప్పుడు ఇప్పుదాం. ఇది ఈ రెండు తీసేసి, నాబులు అనేవి తీసేసిన తర్వాత స్క్రూడ్రైవర్ ఎట్టి కొద్దిగా లేపితే వీటికి లాకులు అయ్యి వచ్చేస్తాయి అనమాట. ఇలా ఓపెన్ చేసుకుని వైర్లు చూసుకుంటే సరిపోద్ది. వైర్లు అనేవి మనకి ఒకటే పవర్ కేబుల్, ఇంకొకటేమో మోటార్ నుంచి వచ్చిన కేబుల్, ఇంకొకటేమో ఫ్యాన్ మోటార్ అనమాట. ఫ్యాన్ మోటార్ నుంచి వచ్చిన కేబుల్, మూడు కేబుల్ అయితే ఉంటాయి. ఓకే, ఆ కేబుల్ మనం చెక్ చేసుకుని చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత వైర్ అనేది కట్ చేయ అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చిన మోటార్కే లెంత్గా పొడుగు అనేది రాదు కాబట్టి ఈ కేబుల్ని బట్టి చూసుకుని అప్పుడు మనం వైర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ కట్ చేసామంటే మళ్ళీ జాయింట్లు ఎక్కువ పడిపోతాయి. అలాగే ఇది వాటర్లో జాయింట్ వేస్తాం కాబట్టి మనం హీటింగ్ స్లీవ్లు అనేవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అంటే షార్టేజ్ అనేది రాదు తడిసినా కానీ. ఓకే, ఇప్పుడు మనం ఆ మోటార్ తీసి మోటార్ పెడేసి, చూసారు కదా, ఇలాగ దానికి ఆ చూపు దీనికి తగిలించేస్తే సరిపోద్ది అనమాట. అలాగే మనం దీన్ని కరెక్ట్గా కింద దీనికి బోల్డ్ ఫిట్టింగ్ అనేది ఏమీ రాదు. ఎందుకంటే కంపెనీ బోర్డు అయితే దాన్ని తగ్గ డిజైన్ చేసుకుంటారు. దీనికైతే ఏమీ రాదు. మనం స్లీవ్ వేసుకోవడమే కదలకుండానే. అలాగే ఈ వైర్లు చూసారు కదా, ఈ వైరు మనకి డైరెక్ట్ నాబుల్ దగ్గరికి వచ్చింది, స్విచ్ దగ్గరికి వచ్చింది. స్విచ్ దగ్గర మనకి ఒక వైర్ న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ బ్లూ వైర్ న్యూట్రల్కే కామన్ చేసాం. అలాగే ఒక వైర్ వచ్చేసి స్విచ్కి వెళ్ళింది అనమాట. ఇది కూలింగ్ ఇది అనమాట. ఒకటేమో రొటేట్ మోటరు, తెల్ల వైర్ ఉంది కదా, రొటేట్ మోటార్ అనమాట. ఇదేమో మనకి లూప్ అనమాట. ఆ స్విచ్ నుంచి స్విచ్కి పేసు లూప్ తీసుకుని ఈ స్విచ్కి ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఈ హనీ ప్యాడ్ అనేది కూలింగ్ బాగా వస్తుంది. మామూలుగా ఉన్న అయితే కొంచెం బేగా పోతాయి అనమాట. హెవీగా ఉండదు, అది కూడా గడ్డి కదా, అందుకని చెప్పేసి అంతగా క్వాలిటీ ఉండదు. ఈ హనీ ప్యాడ్ అనేది కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంటుంది అనమాట. అంటే నీకు ప్యాడ్ వచ్చేసి ఒక అంగుళం ఎత్తు దాకా ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల అది పేపర్ ఒకటి పైగా వచ్చి మీకు ఈ కూలింగు వాటికి చూసుకున్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉన్న మోటార్లు ఉన్నాయి తీసుకోకూడదు అనమాట. హై స్పీడ్ మోటార్ ఉన్నది తీసుకోకూడదు. హై స్పీడ్ మోటార్ ఉంటే మనకి స్పీడ్గా గాలి ఎక్కువ వస్తుంది కానీ బేగా డ్రై అయిపోయి కూలింగ్ అనేది అంతగా రాదనమాట. స్లో స్పీడ్ మోటార్ అనుకోండి, స్మూత్గా తిరగడం వల్ల మనకు సౌండ్ తక్కువ వస్తుంది, కూలింగ్ నిలబడుతుంది. అలాగే ఈ మనకి కూడా సౌండ్ ఉండకపోవడంలో డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, చూసారు కదా. ఒకవేళ వాటర్ లేదనుకోండి, వాటర్ లేకపోతే ఈ మోటార్ అనేది తిప్పకూడదు అనమాట. డైరెక్ట్ ఫ్యాన్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ లేదు కాబట్టి మనం ఈ పైన చూసుకోవచ్చు. మనం ఈ స్విచ్లు ఉన్నాయి కదా, ఈ స్విచ్ల దగ్గర మనం ఫ్యాను ఈ స్విచ్ మట్టుకే తీసుకోవాలి. ఇది ఎప్పుడు తిప్పకూడదు. ఇది చూసారా, ఇలా పెడితే మోటార్ తిరుగుతుంది అనమాట. కూలింగ్ అని ఉంది కదా, మోటార్ తిరుగుతుంది. అంటే నీళ్ళు లేనప్పుడు ఇంకా తిప్పకూడదు అనమాట. దాన్ని ఆఫ్లో ఉంచేసుకోవాలి. ఇది మట్టుకే హై స్పీడు, మీడియం స్పీడు, లో స్పీడు ఇది మట్టుగా వాడుకోవాలన్నమాట.
ఓకే, ఇలా వాడుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఓకే, మళ్ళీ వీడియోలోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, స్పీడ్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. సౌండ్ కూడా ఎక్కువ ఉండదు ఈ ఫ్యాన్లో. ఇలాంటి వీడియోల కోసం మీరు కామెంట్ అనేది చేయండి. మీకు డౌట్లు ఏమన్నా సరే మేము అనేది మీకు డౌట్లు క్లియర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలోకి వెళ్తాం.